తెలంగాణకు తొలిసారి భారీగా పెట్టుబడులు వచ్చాయని బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు వచ్చిన పెట్టుబడుల కంటే ఈ ఒక్క ఏడాది వచ్చిన పెట్టుబడులే ఎక్కువ అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎనర్జీ పాలసీ తీసుకురావటం వల్లే పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయని ఆయన చెప్పారు. మహారాష్ట్రకు 16 లక్షల కోట్ల పెట్టుబడులు వెళ్లాయని, ఇకపై మహారాష్ట్రతో పోటీ పడాలనుకుంటున్నామని శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకనామీగా మార్చాలంటే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. వచ్చే 5 ఏళ్లలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఒక్కో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి 5 నుంచి 10 ఎకరాల భూమి అవసరమని, ఇప్పుడు భూ సమస్య చాలా ఎక్కువగా ఉందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు వచ్చాక భూ సమస్య తగ్గుతుందని, జిల్లాలకు కూడా కంపెనీస్ వస్తాయని చెప్పారు. తెలంగాణకు 2 డ్రై పోర్ట్స్ రాబోతున్నాయని, రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఫిబ్రవరి 7వ తేదీన భారీ ప్రకటన రాబోతుందని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు.